సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు ఈ బులెటిన్ స్పెషల్ ఏంటో చూద్దాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రభస మరికొన్ని గంటల్లో ప్రేక్షకులని పలకరించనుంది. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు కనిపించడం లేదు, కానీ అభిమానుల క్రేజ్ మాత్రం ఈ సినిమా చుట్టూతా బాగా కనబడతా ఉంది. అభిమానుల ఉత్సాహాన్ని చూసి సినిమా ప్రేమికులు కూడా సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంచుకున్నారు. ప్రస్తుతానికి సినిమాకి సంబంధించిన అన్ని నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిపోయాయి. అలాగే డిజిటల్ ప్రింట్స్ అన్ని కూడా డిస్పాచ్ అయిపోయినట్టు తెలుసా ఉంది. ఇక ఈ సినిమా ఫస్ట్ కాపీని చూసుకుని నిమ్మలంగా నిబ్బరంగా ఉన్నది ఇద్దరే. ఆ సినిమా దర్శకుడు, నిర్మాత బెల్లంకొండ సురేష్. వీళ్ళిద్దరూ ఎంత నింపాదిగా ఉన్నారంటే వాళ్ళిద్దరి ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాపై వాళ్ళు అంత గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకున్నారని తెలుస్తా ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా బాగా జరిగింది. 50 కోట్ల వరకు దాదాపు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయిందని తెలుస్తా ఉంది. అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత 50 కోట్లు తప్పకుండా చేస్తుంది అన్న నమ్మకాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక సినిమాలో ఏముంది అన్న విషయానికి వస్తే, సినిమాని ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంది ఒకటే, అందరికీ సినిమా నచ్చుతుంది. సినిమాలో కొత్తదనం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పలేం, కానీ సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం అన్న విషయాన్ని మాత్రం గట్టిగా నొక్కి చెప్తున్నారు. ఎందుకంటే ఈ రభసలో ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉంటాయి. దుమ్ము రేపే డాన్స్లు, ఫైట్లు, అదరగొట్టే డైలాగులు, విజిల్స్ వేపించే మూమెంట్స్ చాలా ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ వరకు రభస సినిమాలో అభిమానుల్ని కానీ మిగతా ప్రేక్షకుల్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరిచే అవకాశమే లేదు అని కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు. సమంత గ్లామర్ అందంగా చిత్రీకరించిన పాటలు నీట్ గా అలరించే అవకాశం ఉందని చెప్తున్నారు. సినిమా మొదటి సగం మొత్తం సరదాగా కామెడీ, కాలేజ్ బ్యాక్ డ్రాప్, ఎంటర్టైన్మెంట్ గా సాగిపోతుందని, అలాగే రెండో సగంలో కామెడీకి సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా జత కూడి ఒక కంప్లీట్ సినిమా అన్న ఫీల్ ఇచ్చేటట్టుగా సినిమా ముగుస్తుంది అని చెప్పుకొస్తున్నారు. ఓవరాల్ గా అయితే ఎక్కడ చూసినా సరే పాజిటివ్ గా అనిపిస్తుంది. ఎవరు నెగిటివ్ గా మాట్లాడలేదు. ఒక్క సినిమాకి జరుగుతున్న పబ్లిసిటీని మాత్రమే అందరూ వేలెత్తి చూపిస్తా ఉన్నారు. ఇది కూడా స్ట్రాటజీలో భాగమే అని మనం చెప్పుకున్నాం. అందులో నిజం ఎంత ఉంది అన్నది సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత తెలిపోద్ది. అందుకోసం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అంటే కావాలని పబ్లిసిటీని తక్కువగా చేశారా, లేకపోతే సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచుకోకుండా వచ్చి సినిమాని నార్మల్ గా చూసి హిట్ అనిపించాలి అన్న ఉద్దేశమే దీని వెనక ఉందా అన్నది కూడా తెలిపోద్ది. ఇక సినిమాలో ఉన్న హైలైట్స్ విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సినిమా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ బలంగా చెప్తుంది ఒక విషయం ఏంటంటే, ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి తల్లి కూడా నాకు ఈ సినిమాలో కనిపించే ఎన్టీఆర్ లాంటి కొడుకుండాలి అని అనుకుంటారు అని నమ్మకంగా చెప్తారు. అది కంపల్సరీ వర్కౌట్ అవుద్ది. రభస సినిమాకి అది పెద్ద ప్లస్ పాయింట్ అవుద్ది అని గట్టిగా చెప్తా ఉన్నారు. అలానే ఇంకో విషయం గురించి కూడా ఆయన నమ్మకంగా చెప్తున్నారు. అదేంటంటే బ్రహ్మానందం, ఎన్టీఆర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఫ్రెష్ గా ఉంటాయి. కంపల్సరీ అందరూ కూడా పడి నవ్వుతారు అని చెప్తున్నారు. ఈ రెండు విషయాలు ప్రధానంగా హైలైట్ గా ఆయన చెప్తున్నారు. ఇక మిగతా విషయాలు ఎన్టీఆర్ డాన్స్లు, పాటలు, డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయని అంటున్నారు. ఇక్కడ వరకు చూసుకుంటే ఎన్టీఆర్ ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఒక షూర్ షాట్ హిట్ కోసం ట్రై చేస్తున్నట్టు అర్థమైపోతుంది ఈ రభస సినిమాతో. సో మరి ఆయన కోరికను ఈ సినిమా ఎంతవరకు నెరవేర్చిందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రభస ట్రైలర్ లో జూనియర్ ఒక డైలాగ్ చెప్పారు, ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషన్ అని రౌడీని ఒక బ్యాట్మన్ ఒక దెబ్బ కొట్టారు. అలాగే ఇదే కదా ఎన్టీఆర్ నీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అనిపించుకోగలిగితే చాలు, సినిమా ఎంత రొటీన్ గా ఉన్నా సరే సూపర్ హిట్ అనేస్తారు జనాలు. చూద్దాం మరి రభసతో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు. వీలైనంత త్వరగా పూర్తి రివ్యూతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.